హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ దీన్ని తుమ్మిరేగ అంటారండి. తుమ్మిరీగలు చాలా రోజుల నుంచి కనిపించట్లేదు అనమాట. ఇవాళ కనిపించాయి నాకు, అందుకనే నిమ్మ చెట్టు మీద ఉంది. అది దాని స్పెషాలిటీ ఏంటంటే మనం నిల్చున్నా కూడా అది అసలు కదలదనమాట. చూడండి, దగ్గర నుంచి వీడియో తీస్తున్నా కూడా కదలట్లేదు. అందుకే చిన్నప్పుడు పిల్లలు అలా కదలకుండా ఉండేసరికి దాన్ని వాటి రెక్కలు పట్టుకుంటారు. రెక్కలు పట్టుకొని ఆడుతూ ఉంటారనమాట. అది మీకు చూపిద్దామని ఇవాళ అలా వీడియో చేశాను. ఇక్కడ వచ్చేసి మా నాన్న పత్రికలు అమ్మాలని ఆ దారాలన్నీ చూసుకుంటాడు. పత్రికలు అంటే వినాయక చవితికి ఉంటాయి కదా పత్రికలు, ఆ పత్రికలు ఎప్పుడు అమ్ముతాడు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో. ఇంకెక్కడ వచ్చేసి పొట్ల చెట్టు చూడండి, చాలా ఎత్తు పెరిగింది కదా, పైకి పెరిగింది. పిందెలు అయితే వస్తున్నాయండి, పిందెలు పడుతున్నాయి, చాలా పైకి పెరిగింది అనమాట. రోజు బియ్యం నీళ్ళు అయితే పోస్తున్నాను నేనైతే. ఇది కూడా బాగా పెరిగింది చూడండి. రెండండి ఇవి పొట్ల చెట్లు వచ్చి రెండు చెట్లు మరి పిందెలు పడుతున్నాయి. అది పాలినేషన్ అని చేయాలి, పాలినేషన్ చేస్తే కానీ అవి బాగా పెరగవు అనమాట. ఇక్కడ వచ్చేసి బెండ చెట్లు, వర్షం పడేసరికి బెండ చెట్లు మాత్రం బాగా పెరిగాయి. ఇక్కడైతే ఇంకో పొట్ల చెట్టు అనమాట. ఈ బెండ చెట్లు మాత్రం బాగా ఎదిగాయండి. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైందంటే బాగా వాటర్ పెడితే చెట్లు కూడా వర్షం లేనప్పుడు కూడా బాగా వాటర్ పెడితేనే ఎదుగుతాయి అనమాట. మనం ఏదో 2 చెంబులు 1 చెంబు పోస్తే మాత్రం అవి పెరగవు. వర్షం పడితే బాగా పెరిగినాయి చూడండి. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇవాళ టేబుల్ రోజాలు అయితే పింక్ కలర్ ఇవి బాగా పూసాయండి. ఇదిగోండి, అసలు చూడండి, గులాబీ పూలు పూసినట్లే పూసాయి. ఇదండి విషయం, చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇటు వచ్చేసి మల్లె చెట్టు కూడా బాగానే పెరిగిందండి. మల్లె చెట్టు అసలు మొత్తం కోసేసామన్నమాట. ఇప్పుడు పాములు వస్తున్నాయని మళ్ళీ ఎగురు పెట్టింది. ఇప్పుడు ఈ పత్రికలో వేయాలి, ఇది వచ్చి నాకు తెలిసి మల్లె ఆకు కూడా వేస్తారు. ఇది వచ్చి తోటకూర మొక్క అండి. తోటకూర మొక్క కూడా బాగా పెరిగిందనమాట. ఇవి వచ్చి గోరుచిక్కుడు మొక్క, వర్షానికే బాగా పెరిగాయి. ఇటు పక్క ఉన్న మొక్కలు కూడా బాగానే పెరిగాయి. మొన్న చెప్పాను కదా, అది గోరింటాకు చెట్టు వచ్చేసి నరికేశారని, అది వచ్చేసి చిగుర్లు వచ్చాయండి. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. బయట ఉంది అది. ఇక్కడ వచ్చేసి అక్కడ ఉన్న 3 చెట్లు కొట్టేశారు వాళ్ళు. మునగ చెట్టు ఒకటి, ఆ మునగ చెట్టు అంటే ఆల్రెడీ పోయింది అనుకోండి, అది తీసేయండి. ఇంకా గోరింటాకు చెట్టును కరివేపాకు చెట్టు చిన్నదే, అది తీసేశారు. అది మొత్తం చిగుర్లు వచ్చింది చూడండి. కరివేపాకు మొక్క కనిపిస్తుంది కదా, అది ఆ పక్కన ఉందేమో మునగ చెట్టు అనమాట. 2 వచ్చేసి చిగుర్లు వస్తున్నాయి. ఇదిగోండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కొట్టేసినా కూడా. ఇంకెక్కడ వచ్చేసి సీతాఫలాలు కూడా వచ్చాయండి, కాయలు అయితే. మీకు కనిపిస్తున్నాయో లేదో, కింద చూడండి, కింద 2 కాయలు ఉంది, పైన 1 కాయ ఉంది. ఇప్పుడు ఇవన్నీ పత్రికలకు వస్తారు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి వచ్చి ఒకటి లావుగైనాయండి. ఈ వర్షం పడ్డాకే లావుగయ్యాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు వేరే పని ఉంది కాబట్టి నాకు ఇప్పుడు కుదరట్లేదండి వీడియోలు తీయడానికి. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, నేను